ముందైతే జ్యోతి గారికి డబ్బులు ఇచ్చి పంపించేయన్నా, లేదంటే అమ్మ ముందుకొచ్చి ఏదైనా గొడవ చేసిందంటే ఇక తనని అమ్మ జీవితాంతం దగ్గర కానివ్వదు. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. సర్లే, కారులో క్యాష్ ఉంది, తీసుకున్నా. అదిగో అటువైపు ఉంది వాష్రూమ్. అక్కడే. అక్కడేనా? అవును, అక్కడే. వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. దొరబాబు ఏంటి రోజా ఇలా చేస్తున్నారు? అతని మాటల్లో కనిపించే నిజాయితీ తన ప్రవర్తనలో ఉండటం లేదు. నన్ను మోసం చేసే ఆలోచనే లేదంటాడు. శ్రావ్యతో చనువుగా ఉంటాడు. బస్తీ ఖాళీ చేయించాలంటే జ్యోతిని అస్త్రంలా వాడుకోవాలన్నట్టు మాట్లాడతాడు. నన్ను కలవద్దు, మాట్లాడొద్దు అన్నా వినిపించుకోవట్లేదు. నువ్వు ఇలా ఆ మనిషి గురించి ఆలోచిస్తుంటే ఇంకొంచెం వెంట పడతాడు. ఏమీ పట్టనట్టు, అసలు పట్టించుకోనట్టు ఉండు. కొన్నాళ్లకు తనంతట తానే సైడ్ అయిపోతాడు. రే మామా, ఈరోజు నేను నక్క తోక తొక్కానురా. అడుక్కు తినేవాడికి దమ్ బిర్యానీ దొరికినట్టు సూపర్ ఫిగర్ దొరికిందిరా. నైట్ అంతా మామూలు ఎంజాయ్ కాదు. ఇలా మ్యానిపులేట్ చేసే వాళ్ళకి ఈజీగా పడతారు. దొరబాబు ఇంకా రాలేదండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.